హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకో మాకైతే ఈరోజు అయితే స్టాక్ వచ్చింది. ఈ స్టాక్ మొత్తం ముందు ఎందుకు పెట్టుకున్నా అంటే ఒక్కొక్కటి ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుంటాను అన్నట్టు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్యాక్ చేసేటప్పుడు వాళ్ళు అక్కడ పైన మనకు డేట్ అయిపోయినవి కూడా వస్తూ ఉంటాయి, చెక్ చేసుకోమని చెప్పారు మాకైతే మేడం వాళ్ళు. అందువల్ల ప్రతి ఒక్కటి కూడా మన ఆయిల్ ప్యాకెట్లు కానీ, బాలామృతం కానీ, ఇంకో మసాలా సామాన్లు కానీ ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకొని మనం దగ్గర పెట్టుకుంటే మనకు ముందు జాగ్రత్తగా చాలా బాగుంటుంది. అందుకని మేమైతే ఇంకో చెక్ చేసుకుంటున్నాం. ఇది జనవరిలో తయారైందంటే దీని తర్వాత 6 నెలలు అయితే యూజ్ చేయొచ్చు ఆయిల్ ప్యాకెట్లు అయితే. ఇక మొత్తానికి కూడా అన్నీ చెక్ చేసినాం. మొత్తం జనవరి ఉంది డేటు. ఇగో ఇప్పుడైతే బాలామృతం ప్లస్ ఇది మన శామ్యాం పిల్లలకి ఇచ్చేది. ఇగో ఇదైతే జనవరిలో స్టార్ట్ అయింది, ఏప్రిల్ వరకు ఉంది. ఏప్రిల్ 19వ తారీఖు వరకు ఉంది డేటు. ఇది మినిమం 3 నెలలు అన్నట్టు నిల్వ ఉండటానికి. ఇంకో ఇదైతే కారం ప్యాకెట్, మసాలా సామాన్లు కూడా వచ్చినాయి. చింతపండు, పోపు గింజలు, ఇగో సాల్ట్, పసుపు, కారం. ఇది కూడా జనవరిలో తయారైందే. దీన్ని కూడా వాడచ్చు, 1-2 నెలల వరకు అయితే వాడుకోవచ్చు. మన ఇంట్లో కూడా వాడుకుంటాం కదా కారం, అదే టైప్లో వాడుకోవచ్చు. ఇది కూడా జనవరిలో ప్యాక్ చేసినట్టే ఉంది. మొత్తం డేట్లు అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కదానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, తయారైన డేట్ ఉంటుంది. ఇంకో దీని కూడా జనవరిలో తయారైనట్టే ఉంది. ఇంకో ఇదైతే పోపు గింజలు. ఇదైతే జనవరి నుంచి జూన్ వరకు ఉంది ఎక్స్పైరీ డేట్ అయితే. అంటే 6 నెలల్లో వాడాలి, కానీ 6 నెలల దాకా ఆగబోయి 1 నెల రోజులు వస్తాయేమో, అయిపోతాయి తొందరగానే. ఇంకో ఇదైతే పసుపు పొడి. జనవరి నుంచి జూన్ వరకు ఉంది, ఇది 6 నెలలు. ఇది కూడా 6 నెలలు వాడుకోవచ్చు. ఇదైతే సాల్ట్ ప్యాకెట్ 2026 నుంచి 27 వరకు ఉంది, సంవత్సరం ఉంది దీనికైతే. ఇవన్నీ ఇట్లా చెక్ చేసుకోవటం వల్ల ఏంటంటే పిల్లలు కదా, చిన్న పిల్లలు కదా, మనం అన్నీ కూడా ముందు జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అయినా పెట్టకూడదు కదా పిల్లలకి. అందుకనే పిల్లలే కాదు ఎవరైనా కూడా ఎక్స్పైరీ డేట్ అయినా తినకూడదు. అందువల్ల నేనైతే ఆఫీస్ నుంచి ఏ స్టాక్ వచ్చినా కూడా ముందుగానే అన్ని డేట్లన్నీ చూసుకొని, ఎక్స్పైరీ డేట్లు చూసుకొని మొత్తం జాగ్రత్తగా ఈ డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాం. మా అంగన్వాడీ సెంటర్లో అయితే ఇట్లా చేసుకుంటాం. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ పిల్లలు, బాయ్ చెప్పండి.